రత్నగిరి, మహారాష్ట్రలో లక్ష్మీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీ గురించి వస్తున్న ఆందోళనలు చిన్నవి కావు. ఇది ఎన్విరాన్మెంట్ మీదే కాదు, పబ్లిక్ హెల్త్ మీద కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని స్థానికులు భయపడుతున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు మాట్లాడడం లేదు. యాక్షన్ ఎందుకు లేదు? ఇది డెమోక్రసీలో డేంజరస్ సైన్. లీడర్స్ మౌనంగా ఉన్నప్పుడు ప్రజలే తమ గొంతు విప్పాలి. అదే అసలు డెమోక్రసీ. కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే నిజమైన సమస్యలు నీటి కాలుష్యం. ఫ్యాక్టరీ వేస్ట్ గ్రౌండ్ వాటర్లోకి, సీ వాటర్లోకి చేరితే తాగునీరు విషమవుతుంది. గాలి కాలుష్యం, ప్రమాదకరమైన గ్యాసెస్ వల్ల పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. నేల కాలుష్యం, సాయిల్ డ్యామేజ్ అయితే అగ్రికల్చర్ నాశనం, రైతుల జీవితం ప్రశ్నార్థకం. ఇవన్నీ తెలిసినా ఇండియాలో కెమికల్స్కి క్లియర్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు లేవు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిజంగా నామ్స్ పాటిస్తున్నాయా? ఇటలీలో ఇదే కంపెనీ ఫ్యాక్టరీని స్ట్రిక్ట్ పనిష్మెంట్స్తో షట్ డౌన్ చేశారు. అయితే ఇండియాలో అంత ఈజీలీ పీసీబీ అండ్ ఏసీ క్లియరెన్స్ ఎలా వచ్చింది? రూల్ సాఫ్ట్ ఎందుకు? పీపుల్ లైఫ్స్ వాల్యూలెస్సా?